ఒక ఆనందకరమైన వార్త విన్నటువంటి వృద్ధుడు ఎగిరిగంతేశాడు. కారణం ఆనందంగా ఉన్న మనస్సు. అలాగే ఒక విషాదకరమైనటువంటి వార్త విన్న యువకుడు కుంగిపోయి మంచపడ్డాడు. కారణం ఏంటి? విషాదకరమైనటువంటి మనస్సు. అతడు ఎగిరిగంతేయడంలో కానీ ఇతడు కుంగిపోవడంలో కానీ ప్రధాన పాత్ర వహించింది మనస్సు మాత్రమే. కాబట్టి మానవుడు అంటే, మనిషి అంటే, హ్యూమన్ బీయింగ్ అంటే మనశ్శరీరాలు, మైండ్ అండ్ బాడీ. ఈ మైండ్ అండ్ బాడీలో మనస్సు శరీరాల్లో ఏది సుపీరియర్ అంటే మనస్సు మాత్రమే సుపీరియర్ అనేది మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మైండింగ్ ద మైండ్, మనం మనస్సుని బాగా నియంత్రణలో ఉంచాలి. మనసుని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, మన చేతుల్లో నుంచి బయటకు వెళ్తున్నా, పరిస్థితులు మన నియంత్రణలో లేకపోయినా మనం మనస్సును బాగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే మైండింగ్ ది మైండ్.